శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూలై 2024 నుంచి 13 జూలై 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో గురువుగారు, మిథునంలో రవిగారు, ఇక శుక్ర చంద్ర బుధులు కర్కాటకంలో, కేతు వచ్చేసి కన్యరాశిలో, శనిగారు వక్రించి ఉన్నారు కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ఉంటూ ఉండగా చంద్రగ్రహము కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే కుజుని యొక్క స్థితి కూడా వృషభ రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు గ్రహాలే మారి ఉన్నాయి. ఇక్కడ ముఖ్య అంశాలు, ఈ సమ్మేళనాల వల్ల కలిగే ముఖ్య అంశాలు ఏమి ఉన్నాయి అని చూస్తే, శుక్ర చంద్ర బుధ 3 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసి ఉన్నాయి. సున్నితమైన ప్రవర్తన ఉండడము, లలిత కళలకి చక్కటి ప్రాధాన్యత ఉండడము, కళలలో అధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తారు. అది కళాకారులకి ప్రాధాన్యత ఉంటుంది, అలాగే ప్రదర్శనలకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కళలు బాగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా ముఖ్యమైన సంగతులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శనిగారి యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని స్థితి మారిపోయి ఉన్న కారణం చేత కేవలము మేష రాశి మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉంది. ఇది శనిగారికి నీచ స్థానం అయినందువల్ల కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ రాశులు ఏంటో మనం తెలియజెప్పుకుందాము. అయితే శనిగారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి దృష్టి కేతువు మీద ఉన్నందువల్ల ఇక్కడ ఆధ్యాత్మిక సంపద పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. చక్కటి దైవ కార్యాలు అలాంటివన్నీ జరుగుతాయి. వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఈ రకమైన గ్రహస్థితులు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుడు గురునితో కలిశారు. ఇది గురు మంగళ యోగం అని చెప్పి చెప్తాము. ఇది కూడా చాలా మంచి యోగము. కుజ గురువులిద్దరూ కలవడం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. అది ఏ రాశులు అనేది తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా కేతువుతో కలిసి ఉన్న కారణం చేత వారాంతంలో ఇక్కడ ప్రతి వారి మీద ఏదైనా అనుమానం రావడం, నా మీద ఎవరన్నా ఏమన్నా వ్యతిరేకత చేస్తున్నారేమో, నా గురించి ఎగనెస్ట్గా చెప్తున్నారేమో, నాకు సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో, ఇలా అపోహలు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుబలం కూడా ఉన్నది కాబట్టి ఎటువంటి దిగులు చెందకండి. మీకు చక్కటి ఆలోచనలు వస్తాయి. ఏ రకమైన వ్యతిరేకపు ఆలోచనలు వచ్చినా వాటిని మిమ్మల్ని మీరే సరి చేసుకోగలుగుతారు. మీకు మీరే ఆలోచనల్ని సెటరేట్ చేసుకోగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, పరిహారాల విషయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళి చేతనైన సేవ చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి చేయడం వల్ల అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా చాలా వరకు మీకు ఉపశమనాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 7 జూలై నుంచి 13 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులను పరిశీలించినట్టయితే 4 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ షష్ఠ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో గురువుగారు, అష్టమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో కేతువు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చక్కటి మేలు కలిగించేటటువంటి స్థితుల్లో ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. అంతేకాదు, రాశిని చూస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. వెతకబోయిన తీగ కాలికే దొరికింది అన్న చందాన మీరు ఏదైతే సంకల్ప బలం చేసుకొని కృషి చేస్తున్నారో అనుకున్న సమయం కన్నా ముందరగానే మీ కృషి నెరవేరేటటువంటి పరిస్థితి, ఇంత శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి, ఏ శుభకార్యాలకైతే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా జరిగిపోయే పరిస్థితి, మీకు గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం ఉంటుంది, ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. దానికి తగినట్టే మీరు దాన ధర్మాలు కూడా చేస్తారు. అనుకోని విధంగా లాభాలు అందుకుంటారు. ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. అలాగే మానసికమైన శాంతి దొరుకుతుంది. అయితే అర్ధాష్టమ శనిగారి సంచారం వల్ల కొద్దిగా పనులలో మందకొడితనము, ఆలస్యము ఉండవచ్చు.
అయినంత మాత్రాన మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. శనిగారి బలం కన్నా గురుగారి బలం ఎక్కువగా ఉన్న కారణం చేత మీరు ఎంత కష్టపడ్డా చివరికి మంచి ఫలితాలుంటాయి. అపనిందలు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి ఎవరైతే మిమ్మల్ని నిందించాలి అనుకున్నారో వారి చేతనే ప్రస్తుతింపబడతారు. ఇది కూడా చాలా చాలా మానసిక ఆనందం పెంపొందించబడే విషయం అని చెప్పి తెలియచెప్పుకోవచ్చు. అర్ధాష్టమ శని సంచారానికి తైలాభిషేకం చేయించండి శనిగారికి. విద్యార్థులు మరింత కష్టపడండి. రుణభారం విషయంలో ఎప్పుడు మీకది భారం కాదు. రుణమే. ఆ రుణము కూడా చాలా వరకు తీరుతుంది. మీరు తీసుకున్న అప్పులు చాలా వరకు తిరిగి తీర్చగలుగుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. స్త్రీల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారి విషయంలో మునుపటి కన్నా పర్వాలేదు అనుకునే స్థితి ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మారిన గ్రహస్థితుల దృష్ట్యా కుజుని యొక్క స్థితి అంతగా అనుకూలించడం లేదు సప్తమంలో. కానీ చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చి కేతువుతో కలిసి అనేక విధాల లాభాలను ఇస్తోంది, లాభాలని పెంచుతోంది, లాభాన్ని అభివృద్ధి చేస్తోంది అని చెప్పి తెలియజెప్తూ రాహు గారికి, శని గారికి, కుజునికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని మరొకసారి నేను తెలియజేస్తూ, అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. నవమ స్థానంలో చంద్రుని యొక్క స్థితి, శుక్రుని యొక్క స్థితి, బుధుని యొక్క స్థితి సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత ఇక్కడ పిత్రార్జితము రావడానికి అవకాశం ఉంది. అయితే కాస్త ఆలస్యం అవడానికి కూడా అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనం ఎక్కువ ఖర్చు అవ్వవలసి వస్తుంది. అలాగే వాహనాలకి ఎక్కువగా రిపేర్లు, ఇలాంటి రిపేర్లకి ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీ ఆర్థిక ప్రణాళికని రూపొందించుకోవలసిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ విషయంలో చాలా అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉంటాయి. అప్ కనబడుతోంది అంటే గురువుగారి ఆశీర్వచనం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఉన్నతి కనిపిస్తూ ఉంటుంది. మరి డౌన్ దేని వల్ల కనిపిస్తోంది అంటే అర్ధాష్టమ శని సంచారము, పంచమంలో రాహుగ్రహ సంచారము, దశమ స్థానాధిపతి అయినటువంటి రవి గారి యొక్క స్థితి అష్టమంలో ఉండడము, ఇవన్నీ కూడా మీ ఉద్యోగ స్థితిని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పచ్చు. ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మానసికమైన లబ్ధి పొందుతారు, శాంతి పొందుతారు, అనుకూల పరిస్థితుల్లోకి వెళ్తారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.